హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సఫూరా హెల్దీ ఫుడ్స్. ఈరోజు మనం ఎండి రొయ్యలు టమాటో కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని నేను హాస్టల్లోనే చేశాను కాబట్టి బ్యాచిలర్స్, హాస్టల్ స్టూడెంట్స్, ఇంకా వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి, ఇక్కడ నేను మీడియం సైజ్ రొయ్యలు తీసుకొని తలని తోకని తీసేస్తున్నాను. మీరు చూపించిన విధంగా తల తోకని రిమూవ్ చేసేసుకోండి. మిడిల్ పార్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక చేయి యూజ్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను కాబట్టి మీరు రెండు చేతులు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూపించిన విధంగా మీరు మిడిల్ పార్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక్కదాన్నే వండుకుంటున్నాను కాబట్టి నాకు సరిపడా కొన్ని రొయ్యలు మాత్రమే తీసుకున్నాను. మీరు మెంబర్స్ని బేస్ చేసుకొని క్వాంటిటీ అనేది తీసుకోండి. చూపించిన విధంగా ఒక 2 టమాటోస్ని చిన్నగా స్లైసెస్లా కట్ చేసి ఒక బౌల్లో తీసుకోండి. అలాగే ఒక ఆనియన్ 3 మిర్చిని కూడా చూపించిన విధంగా కట్ చేసి ఒక బౌల్లో సపరేట్గా పెట్టుకోండి. చూడండి, ఇలా చూపించిన విధంగా ఒక ప్యాన్లోకి ఇందాక మనం సపరేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేయండి. 600 నుంచి 400లోకి నేను హీట్ని అడ్జస్ట్ చేస్తూ వీటిని ఫ్రై చేస్తున్నానండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి హీట్ చేయండి. వాటర్ మరీ ఓవర్గా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, గోరువెచ్చటి కన్నా కాస్త ఎక్కువ హీట్ అవుతే సరిపోతుంది. ఇంతకుముందు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఈ వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచండి. తర్వాత రొయ్యల్ని మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న నీచు వాసన అనేది వెళ్ళిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పుని యాడ్ చేయండి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ఆల్రెడీ కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసేయండి. ఇలా కరివేపాకుతో పాటు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోతాయండి లైట్గా. ఇలా ఒక 40% వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి తరిగి తీసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ని ఒకసారి ఇలా నీట్గా కలిపేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ పసుపు అంతా ముక్కలకి నీట్గా పట్టే విధంగా చూపించిన విధంగా ఒకసారి కలపండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. నా దగ్గర ఫ్రెష్గా నూనె పేస్ట్ లేదండి, హాస్టల్లో ఉంటున్నాను కదా, అందుకే నేను షాప్ నుంచి 5 రూపీస్లో ప్యాకెట్ తెచ్చేసుకున్నాను. ఇది హెల్తీ కాదు, కానీ రొయ్యల కర్రీలకి టేస్ట్ అల్లం పేస్ట్తోనే వస్తుంది అనేసి విన్నాను. రైటో రాంగో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు మనం మూత పెట్టుకొని 400 వరకు, అంటే మీరు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 400 వరకు హీట్ని అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ని కుక్ చేస్తున్నాను. ఇలా చూపించిన విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ అంతా ముక్కలకి పట్టే విధంగా చూపించిన విధంగా కలపండి. ఇప్పుడు మనం ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా కారం అంతా కలిపేశాక 1 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. మా మమ్మీ నాకు గరం మసాలా నూరి పంపించింది. మీకు రాబోయే వీడియోలలో గరం మసాలా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇందులోకి ఇంతకుముందు మనం ఆల్రెడీ హాట్ వాటర్ నుంచి తీసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చూపించిన విధంగా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. దీన్ని 400 మీద మాత్రమే నేను హీట్లో కుక్ చేస్తున్నానండి. మీరైతే లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి. అలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి కాసేపు కర్రీకి రెస్ట్ ఇవ్వండి. చూడండి, కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఇలా అవుతుందన్నమాట. చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది కదా కర్రీకి, రెడ్డిష్గా. ఇప్పుడు ఇందులోకి మనం 2 టమాటోస్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని చూపించిన విధంగా ఒకసారి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కర్రీని. టమాటో అనేది మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి. టమాటో కర్రీలో ఎలా కుక్ అవుతుందో అలా కుక్ అవ్వాలన్నమాట. నేను ఇక్కడ 400 హీట్ని సెట్ చేసుకొని కుక్ చేస్తున్నాను. చూడండి, టమాటో అనేది
ఇలా కుక్ అవ్వాలన్నమాట. చూడండి, టమాటో అనేది ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న గ్లాస్ వరకు వాటర్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా వాటర్ని యాడ్ చేశాక ఒకసారి కర్రీ మొత్తాన్ని మంచిగా కలిపేయండి. చూపించిన విధంగా కర్రీ మొత్తాన్ని నీట్గా కలిపేసి మూత పెట్టేసి దీనికి ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. వాటర్ అన్నీ కర్రీ అబ్జర్వ్ చేసుకొని కర్రీ అనేది దగ్గర పడుతుంది. ఆ టైం వరకు మనం కర్రీని వదిలేయాలన్నమాట. చూడండి, చూపించిన విధంగా కర్రీ అనేది అడుగంటకుండా మధ్య మధ్యలో మీరు కలుపుతూ కర్రీని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. చూడండి, మనకి కర్రీ అనేది ఇలా రావాలన్నమాట. ఇప్పుడు కర్రీ అంతా నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. అంతే, చాలా రుచికరమైన టమాటో రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.